ఒక పురాణ గాథ. మహాదేవుడు కూర్చుని ఉన్నప్పుడు దేవతలందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అందరూ తమ తమ వాహనాల మీద వచ్చి ఇలా అడిగారు, స్వామి, మాలో ఎవరి వాహనం అన్నిటికంటే గొప్పదో మీరే తేల్చాలి. మహాదేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. వీళ్ల తగు ఎలా తీర్చాలి అనుకున్నారు. అప్పుడు ఆయన ఒక పోటీ పెట్టారు. ఎవరు ఈ భూమండలాన్నంతటినీ చుట్టి అందరికంటే ముందుగా తిరిగి వస్తారో వారి వాహనమే గొప్పది. అక్కడే మన వినాయకుడు కూడా ఉన్నాడు. పాపం ఆయన దగ్గరేమో చిన్న ఎలుక ఉన్నది. గణపతి అనుకున్నారు. ఇదేం పోటీ? ఒకరు పెద్ద ఏనుగు మీద, మరొకరు వేగంగా ఎగిరే పక్షి మీద. అందరి దగ్గర మహాశక్తివంతమైన వాహనాలు ఉన్నాయి. నేను లెక్కలోకి రాను అనుకున్నారు. అందరూ తమ వాహనాల మీద ఎగిరిపోయారు. ఇప్పుడు చెప్తాను. సాక్షాత్తు పరమశివుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా కూర్చుని లడ్డూలు తినడం మొదలుపెట్టారు. కొంతసేపటికి దేవతలందరూ అలసిపోయి తిరిగి వచ్చారు. చూస్తే గణపతి అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగారు. మహాదేవుడు కూడా, మరి నీ ప్రదక్షిణ సంగతేంటి అని ప్రశ్నించారు. అప్పుడు గణపతి అన్నాడు, స్వామి, మీరే కదా సర్వం. ఈ బ్రహ్మాండమంతా మీలోనే ఉంది. మీకు ప్రదక్షిణ చేశానంటే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్టే కదా. శివుడు అందరిలోనూ శ్రేష్ఠుడు గణపతియే అని తీర్పునిచ్చారు. అందుకే వినాయకుడిని బుద్ధికి అధిపతి అంటారు. అందుకే ఏ పని మొదలుపెట్టినా ఆయనకే తొలి పూజ. మీరు ఏం చేసినా ముందు బోధ ఉండాలి. సరిగ్గా కృష్ణుడు చెప్పినట్టు కర్మ కంటే ముందు జ్ఞానం ఉండాలి. భగవద్గీతలో 3వ అధ్యాయం కంటే ముందు 2వ అధ్యాయం ఎందుకు వస్తుంది? అందుకే మీరు ఏదైనా చేయండి, కానీ అంతకంటే ముందు ఆ పని మీద పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేని పని కేవలం వెర్రితనమే అవుతుంది.